చెక్. నేను అంటున్నాను కాదు కానీ బావగారు, భారతదేశానికి ఓ బాపూజీ, ఓ నెహ్రూజీ, ఓ నేతాజీ, ఓ పింగళ. బాబోయ్, తమరి గారి పింగళింపులు కొంచెం ఆపుతారా? ఇదిగో పెద్దయ్య, రోజువారీ వసూళ్ళు ఇందులో నేను 10,000 తీసుకున్నా. చెప్పొద్దు, ఎన్నిసార్లు చెప్పాను రా. ఖర్చు నీకు తెలియాలి కదా పెద్దయ్య. నేను వెళ్తున్నాను. పనివాడు 10,000 అడిగితే పింగళం వారెంత అడగాలి? బావగారు, పాకెట్ మనీకి 1,00,000 రూపాయలు ఇవ్వండి. పింగళం వారు చేయి చాచటం, ఇచ్చే అదృష్టం ఎదుటి వారికి దక్కటం చాలా అరుదుగా జరిగే పని. 1,00,000 ఎందుకో? మమ్ములను పలకరించిన వాళ్ళకి బక్షీసు విసరటం ఈ పింగళం వారి వంశాచారం. తమను ఎవరు పలకరించకూడదని సింహాద్రి ఆర్డర్. అయితే ఒక 10,000 ఇవ్వండి. ఎందుకో? మా మీసాలకి సంపెంగ నూనె ఖర్చుకి. ఆల్రెడీ మీ గదిలో డబ్బా నూనె ఉంచాడు. మీసాలకే కాదు, ఏ ప్లేస్ లో కలిస్తే ఆ ప్లేస్ లో పూసుకోవచ్చు. అయితే ఒక 1000 ఇవ్వండి. ఎందుకో? మేము వాడే చుట్టల లంక పొగాక్కి. ఆల్రెడీ స్టోర్ రూమ్ లో 4 కట్లెట్టాడు సింహాద్రి. సరే, ఒక 100 ఇవ్వండి. ఆగరా. పింగళం గారి పరువు 1,00,000 నుంచి 100కి పడిపోయిందేంటి? పింగళం వారు 100 తీసుకుంటే 1,00,000 తీసుకున్నట్టు. ఏంటి పాప లెక్కెడుతున్నా? దరిద్రమా, ఇంతమంది ఉన్నారని తెలిసి అసలు పడేవాడే కాదు. ఏదో మొక్కలేసుకుని మీరు పొద్దునొచ్చి పడ్డాం బాబు, ఇప్పుడు పడదా బాయిస్తావేంటి? ఏంటమ్మా లెక్క తేలడం లేదా? కొంచెం సాయం చేయమంటావు ఏమిటి? పిల్లక పంతులు దరిద్రమా, నువ్వు కూడా చిచ్చి. మా నెత్తిన పిల్లకన్నా ఏడ్చింది బాబు. నెత్తి మీద నేషనల్ హైవే పెట్టుకుని నీకు అంత అవసరమా అని. ముందు ఈతవా ములుగుతావు. సింహాద్రి, ఇందిరమ్మ బాయిలో దూకేసేలా ఉంది. అమ్మా ఇందిరమ్మ, నా ఉత్తరం ఉండు. ఇందిరా, ఏంటమ్మా ఇది? 25 లెక్క పెట్టేలోపు మేము రాకపోతే బావిలో దూకి చచ్చిపోదాం అనుకున్నావు అమ్మా. సమయానికి నేను వచ్చి నిన్ను రక్షించుకున్నాను కాబట్టి సరిపోయింది. కానీ ఒరే పంతులు, నీకేం పోయే కాలం రా, నువ్వు ఇక్కడే తెచ్చావా? ఓం నమ శివాయ. అలా గట్టండి. ఒరే అంబుజం, నీ దగ్గర ఇంత శృంగారం ఉందేంట్రా? చెవులో అమ్మా రే రారా. సింహాద్రి, నన్ను పైకి లాగు నాయనా. నగర పౌరులంతా ఇక్కడే తెచ్చారు. ముందు నేను పైకి వెళ్తానండి. 18 వద్దు సింహాద్రి, పైకి లాగొద్దు. ఇంకో 2 తోస్తే నీళ్లు పైకొస్తాయి. నీళ్లు పైకి రావడం ఏంట్రా? నువ్వే కదా కథ చెప్పావు. కడవలో నీళ్లు అడుగునుంటే కాకి రాళ్లు వేసి పైకి రప్పించిందని. అందుకే బావిలో నీళ్లు పైకి రావాలని వీళ్ళందరినీ తోసేశా. ఏమయ్యా సింహాద్రి, అసలు ఏమిటి నీ ఉద్దేశం? ఆ పిల్ల మా ప్రాణాలు తీస్తుంటే బొమ్మలాడు చూస్తున్నావా? దరిద్రమా, నీకు ముద్దైతే నెత్తిన పెట్టుకుని రేకు, అంతేగాని మధ్యలో దాన్ని తీసుకొచ్చి జన మధ్యలో పెడతావా? అతనితో మాట్లాంటయ్యా, పోలీస్ కంప్లైంట్ తగిలిస్తే లాక్కెళ్ళి వాళ్లే పిచ్చి ఆసుపత్రిలో పడేస్తారు. అదండి మాట. పోనేది సార్. సార్ వద్దు సార్, తప్పు నాది సార్. ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాను. మీకు ఇంకా కోపంగా అనిపిస్తే ఆ శిక్షతో నాకు వేయండి సార్. ఏముళ్ళన్న జాలనిపిస్తే అది తనకివ్వండి సార్. మళ్ళీ ఎదవ సెంటిమెంట్లు ఒకటి. ఇంకోసారి ఇలా జరిగిందంటే అయ్యయ్యో, ఎంత పని జరిగింది. నా కారణంగా నువ్వు మాట పడ్డావు బాబు. వేలకు వేలు జీతాలు మింగుతూ అమ్మాయి రోజు ఎక్కడికి వెళ్ళారు? ఇందిరమ్మకు మందు కోసమని నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను బాబు. మా అమ్మాయి మార్కెట్కి వెళ్ళింది. ఇంతలోనే ఎలా జరుగుతుంది అనుకోలేదు. సర్లే, ఇంకెప్పుడు ఒకదాన్ని వదిలేసి వెళ్ళకండి. ఇదిగో డబ్బు. ఈ డబ్బుతో ఇంటద్దే డాక్టర్ ఫీజు కట్టండి. కానీ ఒకటి, మీకు అప్పగించింది ఒక ఆడపిల్ల బాధ్యత కాదు, నా ప్రాణాన్ని.
కొట్టు పెద్దయ్యా కొట్టు. అబ్బో సూపర్ షాట్ పెద్దయ్యా. ఏం కొట్టా పెద్దయ్యా, కరెక్ట్ గా పడిపోయింది. కాలా చెయ్యా? కాలంటే చెయ్యండి. అదే కాలుతో తోసావా చేత్తో తోసావా అని. అంటే ఏంటి ఉద్దేశం? నేను అబద్ధాలు చెప్తానా? ఆడ చూద్దాం వస్తే అభరణాలు ఎత్తున్నాడు పెద్ద మనిషి. ఆడుకో, నువ్వే ఆడుకో. ఏంట్రా అలాగే? ఇంచుమించు అలాంటిదే. ఈయనకట్టే తెలిసిందబ్బా. ఏంటిది? ఏంటా అసలు నీ మోహన్ గాల్ఫ్ ఎందుకురా? నీకు ఒక ఎర్ర చొక్కా, మ్యాచింగ్ టోపీ, ఎర్ర పీత ఫేసు, రొయ్య మీసం. బాబా ఏంటిది మర్యాద లేకుండా? పోరా. నేనెవరో నీకు తెలుసా? ఏం చేస్తావేంటి, పీకుతావా? పోరా. సింహాద్రి టైం అది పరా. సింహాద్రి రొయ్య మీసం ఈడెవడరా పిల్ల రొయ్య? అయిపోయి బాడీ గార్డ్ గారు నమస్తే సార్, నమస్తే సార్, నాకు భయం వేస్తుంది సార్, ప్లీజ్ సార్. పోరా. నీదో పెద్ద బాడీ, దానికి ఒక గార్డు. బాబా సింహాద్రి వెళ్ళిపోతారంట్రా, ఆడుకుందాం రండ్రా. ఏమంటలేదురా, ఇది చూడండి గట్టిగా, ఇంకా గట్టిగా. అబే అంటలా, కొంచెం గట్టిగా రా. అరే సింహాద్రి, ఈ పిచ్చుకు పట్టు ఈ పెంగళం వారికి ఏం అంటలేదురా. ఆ ఛాన్స్ నీకు ఇస్తున్నాను, ఒకసారి ఉపయోగించుకో. అబే ఇది ఒరిజినల్ సౌండ్. రే తలుపులు, నువ్వు పైకి పెద్దకి నీళ్ళు పెట్టు. అలాగే. పింగళం వారు ఫ్రీజ్. ఇదిగో పెద్దమ్మాయి, నువ్వు త్వరగా పెద్దకి భోజనం రెడీ చేయి. ఇది పూర్తి చేసి వెళ్తాను రా. దానికంటే ఇది ముఖ్యమా? నువ్వు వెళ్ళు. బా వెళ్ళు పెద్దమ్మా. ఇదిగో నూకాలు, పెద్దకి ఇస్త్రీ పట్టలు రెడీ చేయి. రై త్వరగా కానీ రా. కొంత ఓపెనింగ్ ఇచ్చుకుంటారా? మేము లోపలికి వెళ్ళాలి. వెళుదూలే కానీ ఓ చీమేసుకోనా? వేసుకో వేసుకో, ఈసారి బెల్లంతో కాదు గెమాక్సింతో కొడతాను. తప్ప అవతల పనులు ఉన్నాయి. తలంటుకో పెద్దయ్య, జుట్టు మాసిపోయింది. నువ్వు అవమానించిన వ్యక్తి ఎక్కడ ఉంటాడో తెలుసా? ఎక్కడరా? నా గుండె చప్పుడు మీద చెయ్యేశావు. ఆ చప్పుడు శృతి తప్పితే ఆకాశంలో ఉన్న పిడుగులన్నీ ఈ అరచేతిలో ఉంటాయిరా. తల దుడుచుకో, లేకపోతే జలుబు చేస్తుంది. కాలా చెయ్యా? కాలేంటి చెయ్యేంటి? అదే వాడి కాలు తీసావా చెయ్యి తీసావా అని.
అబ్బే నేను ఇక్కడి నుంచి కదిలితే కదా. రే నిజం చెప్పరా. చూడు పెద్దయ్యా, ముసలోడు అయ్యే కొద్దీ నీకు ఓ చాదస్తం పెరిగిపోతుంది. మనిషి అన్నాక ఎదటి వాడిని నమ్మాలి. నమ్మకపోతే ఎలా? నోటికంత మాట వస్తే అంత మాట అనేయడమేనా? నా మీదొట్టు చాలా. ఇప్పుడు చెప్పు. ఇలాంటి ఫిట్టింగ్ పెడతావేంటి పెద్దయ్యా? నీ ఒంటి మీద ఎవడైనా చెయ్యేస్తే నేను ఊరుకుంటానా? వాడి చెయ్యి ఇంకా పనిచేయదు. కాళ్ళు డౌటే. పెద్దమ్మాయి రెడీయా?